ఎన్టీపీసీ స్టేజ్ 2 2017 జాన్ 17th షిఫ్ట్ 1 లో జరిగిన ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ను మనం చర్చించుకోబోతున్నాం. అందులో భాగంగా క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ ఈస్ ఆప్టికల్ ఫైబర్ works on the principle of. Given options for this question. Option A, diffusion. Option B, total internal reflection. Option C, scattering. Option D, refraction. ఆప్టికల్ ఫైబర్ డాష్ సూత్రంపై పనిచేస్తుంది. ఆప్షన్ ఏ వ్యాపనం, ఆప్షన్ బి కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, ఆప్షన్ సి పరిక్షేపణం, ఆప్షన్ డి వక్రీభవనం. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇచ్చిన క్వశ్చన్ ఆప్టికల్ ఫైబర్, దీన్ని తెలుగులో దృశ్య తంతువు అని కూడా పిలుస్తారు. ఆప్టికల్ ఫైబర్ అనే పదానికి బదులుగా దృశ్య తంతువు అనే పదాన్ని కూడా ఎగ్జామినర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ దృశ్య తంతువు లేదా ఆప్టికల్ ఫైబర్ అనేది పనిచేసేటువంటి సూత్రము కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీన్స్ the form of energy is completely multiple times reflected in the given area. ఒక ఇవ్వబడిన ప్రదేశంలో పలుమార్లు పరావర్తనము చెందే ఈ యొక్క శక్తి ఎటువంటి శక్తి నష్టం జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈ యొక్క దృశ్య తంతువు లోపల. ఆప్టికల్ ఫైబర్లో ఎటువంటి శక్తి నష్టము జరగకుండా ఇవ్వబడిన శక్తిని యథావిధిగా ప్రసారము చేస్తూ ఉంది. దీనిని ప్రధానంగా కమ్యూనికేషన్స్, సమాచార ప్రసారాలలో ఉపయోగిస్తారు. వక్రీభవనము అంటే అర్థము ఒక యానకము నుండి ఇంకో యానకములోకి వెళ్ళేటప్పుడు బెండ్ అయ్యే ధర్మం. ఫినామినాన్ ఆఫ్ బెండింగ్ ఆఫ్ లైట్ రే ఎట్ ద డైవర్జింగ్ సర్ఫేస్. విభాజక తలం వద్ద వంగి ప్రయాణించేటువంటి ఈ ధర్మాన్ని ఏమంటారు? కాంతి వక్రీభవనము అంటారు. పరిక్షేపణము అన్నాం. స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఎస్ అనేటువంటి కాంతి జనకము నుండి విడుదలైన కాంతి ఒక కణంపై పతనము చెందిన తర్వాత అది అనేక దిశల్లో తన దిశను మార్చుకుంటూ ప్రయాణించే ఈ లక్షణాన్ని కాంతి యొక్క పరిక్షేపణము అంటారు. వ్యాపనం, డిఫ్యూజన్ అంటే విస్తరణం చెందడం. ఉదాహరణకి అగరబత్తి వెలిగిస్తే రూము మొత్తము అది ఆ యొక్క వాయువు అనేది వ్యాపనం చెందుతూ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాపర్టీ యొక్క లక్షణం ఏమిటి అనే విషయాన్ని గమనించగలిగితే ఆన్సర్ను సులభంగా గుర్తించవచ్చును. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. A tank filled partially with a liquid is subjected to a uniform horizontal acceleration. Which of the following is true about the surface of liquid in the tank? Given options. Option A, the liquid surface falls down on the direction of motion and rises up on the back side of the tank. Option B, the liquid surface falls down only at the center of the tank. Option C, the surface of the liquid remains horizontal. Option D, none of the above. ఒక ట్యాంక్ పాక్షికంగా ద్రవముతో నిండి ఉంది. ఇది ఏకరీతి క్షితియ సమాంతర త్వరణముకు గురవుతుంది. ట్యాంకులో ద్రవం యొక్క ఉపరితలం గురించి కింద పేర్కొన్న వాటిలో ఏది సత్యము?
ఆప్షన్ ఏ, ద్రవ ఉపరితలము చలన దిశలో కిందకు పడి ట్యాంకు యొక్క వెనక వైపుకు పైకి లేస్తుంది. ఆప్షన్ బి, ద్రవ ఉపరితలము ట్యాంకు యొక్క మధ్యలో మాత్రమే కింద పడుతుంది. ఆప్షన్ సి, ద్రవ ఉపరితలము క్షితిజ సమాంతరంగా ఉంటుంది. ఆప్షన్ డి, పైన పేర్కొన్నవి ఏవి కావు. ఒకసారి ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ ని పరిశీలన చేద్దాం. ఇది ఒక ట్యాంక్ అండి. ఈ ట్యాంకులో కొంత నీరు ఉంది అన్నారు. ఈ విధంగా ఈ ట్యాంకులో నీరును నింపాం. ఈ ఉన్నటువంటి నీరు ఏ మార్పుకు గురవుతుంది అనే విషయాన్ని పరిశీలిస్తే, ఇక్కడ ఉన్నటువంటి నీరు అనేది ఫిల్డ్ పార్షియల్లీ విత్ ఏ లిక్విడ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు యూనిఫామ్ హారిజంటల్ యాక్సిలరేషన్. మనం గమనించాల్సిన పదం ఇది. యూనిఫామ్ హారిజంటల్ యాక్సిలరేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి నీరు అనేది కొంత వేగముతో కదులుతూ ఉంది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి. ఆ నీటి ఉపరితలం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి జరిగినప్పుడు ఇక్కడ జరిగేటువంటి మార్పు ఎలా ఉంటుంది అంటే, ఇది వాటర్ అంతా ఇటువైపు పడిపోబోవడం వల్ల, ఇటు పడుతూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఇటు సైడ్ ఉన్నటువంటిదంతా ఏమవుతుంది, ఈ ట్యాంకులో ఇలా డౌన్ అవుతుంది. అంటే ఇటు కాస్త కొంచెం పైకి లేచినట్టు అవుతుంది. నీరు అంతా ఇటు పోతూ ఉండడం వల్ల, ఇటు వెయిట్ పెరగడం వల్ల ఈ భాగం ఏమవుతుంది, కాస్త పెరిగిపోతుంది. అందుచేత ద లిక్విడ్ సర్ఫేస్ ఫాల్ డౌన్స్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ అండ్ రైజెస్ అప్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది ట్యాంక్. వాటర్ అంతా ఇటువైపు పంపిపోవడం వల్ల ఈ భాగం ఏమవుతుంది అంటే అటు వెయిట్ పెరుగుతుంటే ఇది కాస్త పైకి లేస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఒకటి, ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనకు నేరుగా ఈ విధంగా ఆన్సర్ తెలియకపోతే వాటిని రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేయండి. ఆప్షన్ బి, ద లిక్విడ్ సర్ఫేస్ ఫాల్స్ డౌన్ ఓన్లీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది ట్యాంక్. సాధ్యపడుద్దండి ఇది. ట్యాంక్ ఇలా ఉంది, మధ్యలో ఏం చేశామని అక్కడ మనకి ఇదవుతుంది. మధ్యలో రావాలి అంటే దీనికి కింది భాగంలో హోల్ పడి ఉండాలి, అది కూడా సుడులు తిరుగుతూ ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. మరి ఇక్కడ సుడులు అనే మాట ఉందా, లేదు. కాబట్టి ఇది సరి అయినది కాదు. ద సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ రిమైన్స్ హారిజంటల్. అక్కడ ఆల్రెడీ స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చారు, యూనిఫామ్ హారిజంటల్ యాక్సిలరేషన్ ఇచ్చారు. కాబట్టి మరి ఇక్కడ హారిజంటల్ యాక్సిలరేషన్ అంటే కొంత తరుణంతో కదులుతూ ఉంది. కదిలేటప్పుడు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండడం అనేది జరగదు. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్లలో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక ఆప్షన్ డి అంటారా, పైవేవి కావన్నాడు. ఆ విధంగా పరిశీలన చేసినా మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై చేయవచ్చు. మరొక విషయం ఏమిటి అంటే, యూజువల్గా చెబుతున్నానండి, అంటే అన్ని సందర్భాల్లో ఇది అప్లికేబుల్ కాదు. ఇవ్వబడిన స్టేట్మెంట్కు సంబంధించి వివరణాత్మకంగా తెలియచేసేటువంటి వాక్య నిర్మాణము ఉన్నప్పుడు అది కొన్ని సందర్భాలలో, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, కొన్ని సందర్భాలలో బిగ్ స్టేట్మెంట్ వివరణాత్మకంగా గనక ఉంటే ఆ పెద్ద స్టేట్మెంట్ ఏదైతే ఉందో, పెద్ద సెంటెన్స్ ఏదైతే ఉందో అది కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించి ఇచ్చేయాలి. ఇది అన్ని సందర్భాల్లో అప్లై చేయకూడదు. రైట్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 3. A liquid drop contracts because of attraction of its particles and occupies the smallest possible area. This phenomenon is known as option A, surface tension, option B, buoyancy, option C, cavitation, option D, viscosity. ఒక ద్రవ బిందువు దానిలోని కణాల ఆకర్షణ కారణంగా కుదించబడి సాధ్యమైనంత తక్కువ ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఈ దృగ్విషయాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ, తలతన్యత,
ఆప్షన్ బి ప్లవనము, ఆప్షన్ సి క్యావిటేషన్, ఆప్షన్ డి స్నిగ్ధత లేదా శ్యానత అన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే పార్టికల్స్ ఆక్యుపై ద స్మాలెస్ట్ పాసిబుల్ ఏరియా. ఇది ఒక్క వర్డ్ చాలు మనం ఆన్సర్ క్యాచ్ చేయడానికి. ఇది సాధ్యమైనంత తక్కువ ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఏంటివి? లిక్విడ్ డ్రాప్స్. లిక్విడ్ డ్రాప్స్ తక్కువ ప్రాంతాన్ని లేదా వైశాల్యాన్ని ఆక్రమించే ద్రవ పదార్థ ధర్మాన్ని తలతన్యత అంటారు. Liquids try to occupy the minimum surface area due to surface tension. So option A is the correct one for this question also. Buoyancy అంటే ఏంటి? లిక్విడ్ అనేవి గ్యాసెస్ అనేవి అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ చేసే ఫోర్సెస్. దానికి ఇవ్వబడిన స్టేట్మెంట్ కి సంబంధం లేదు. స్నిగ్ధత అంటే ఏంటంటారు? ప్రవాహి పొరల మధ్య పనిచేసే బలాల కారణంగా వస్తువు యొక్క వేగము తగ్గుతుంది. లేదా వస్తు చలనాన్ని వ్యతిరేకించే బలాలను ఏమంటారు? స్నిగ్ధతా బలాలు అని. అటువంటి లక్షణము కలిగిన ప్రవాహుల యొక్క ధర్మాన్ని స్నిగ్ధత అంటారు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ వన్ ఫర్ దిస్. క్వశ్చన్ నెంబర్ 4. Which of the following is a device designed to protect electrical devices from voltage spikes? Option A, voltage unloader. Option B, surge protector. Option C, heat protector. Option D, current unloader. కింద పేర్కొన్న ఏ పరికరము విద్యుత్ పరికరాలను వోల్టేజ్ స్పైకుల నుంచి సంరక్షించుకోవడం కొరకు రూపొందించబడినది? వోల్టేజ్ అన్లోడర్, ఆప్షన్ బి సర్జ్ ప్రొటెక్టర్, ఆప్షన్ సి హీట్ ప్రొటెక్టర్, ఆప్షన్ డి కరెంట్ అన్లోడర్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఎలక్ట్రికల్ డివైస్ ఏదైతే ఉందో అది వోల్టేజ్లో వచ్చేటువంటి మార్పులను కాస్త నియంత్రిస్తుంది. వోల్టేజ్లో జరిగే మార్పులను నియంత్రించడానికి ఉపయోగపడే పరికరం పేరు సర్జ్ ప్రొటెక్టర్ అంటారు. సర్జ్ ప్రొటెక్టర్, ఇట్ ఈస్ ఎ డివైస్, ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద వోల్టేజ్ స్పైక్స్ ఇన్ ద సర్క్యూట్. సర్జ్ ప్రొటెక్టర్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగించి ఈ యొక్క వోల్టేజ్ స్పైక్ల నుంచి మనము రక్షించుకోగలుగుతాము. వీటికి సంబంధించి కొన్ని పదాలు ఇచ్చారు. వోల్టేజ్ అన్లోడర్, హీట్ ప్రొటెక్టర్. హీట్ ప్రొటెక్టర్ అంటే హీట్ని ప్రొటెక్ట్ చేసేది అని. ఇవన్నీ బేసిక్ వర్డ్స్ ఇచ్చేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 5. చూస్ ద మోస్ట్ ఆప్ట్ ఆప్షన్. ఫ్రూట్స్ ప్రిజర్వ్డ్ ఇన్ కోల్డ్ స్టోరేజ్ లాస్ట్ లాంగర్ బికాస్. ఆప్షన్ ఏ, exposure to humidity is increased. Option B, more oxygen is available. Option C, fruits are stored in a dark place. Option D, the rate of respiration of fruits is decreased. అత్యంత అనువైన ఎంపికను ఎంచుకోండి. కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేయబడ్డ పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎందుకంటే ఆప్షన్ ఏ, తేమలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఆప్షన్ బి, ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి. ఆప్షన్ సి, చీకటి స్థలంలో పళ్ళను నిల్వ చేస్తారు కాబట్టి. ఆప్షన్ డి, పండ్ల శ్వాసక్రియ రేటు తగ్గుతుంది. ఒకటండి, ఏదైనా దీన్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంచినప్పుడు ఆ రెస్పిరేషన్ అనేది కాస్త ఏమవుతుంది అంటే జనరల్గా తగ్గుతుంది. ఆ కాన్సెప్ట్ కోసము తగ్గినప్పుడు అది ఎక్కువ కాలము నిల్వ ఉండే అవకాశం ఉంది. అందుచేత ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఎన్టీపీసీ స్టేజ్ 2 2017 జాన్ 17th షిఫ్ట్ 2లో ఫిజిక్స్ సబ్జెక్ట్ నుండి వచ్చినటువంటి ప్రశ్నల సరళిని ఒకసారి పరిశీలిద్దాం. అందులో క్వశ్చన్ నెంబర్ 1, క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్. సిఎఫ్సిస్ అనే వాటిని ఈ క్రింది వాటిలో దేంట్లో ఉపయోగించము అనేది క్వశ్చన్. ఆప్షన్ నెంబర్ 1, రిఫ్రిజిరేటర్స్. రిఫ్రిజిరేటర్లో వాడము అంటున్నాడు. ఖచ్చితంగా వాడేదే రిఫ్రిజిరేటర్లో సిఎఫ్సిస్ కాబట్టి ఇందులో ఉంటాయి. రైట్. బి,
మిక్సర్ అండ్ గ్రైండర్స్ దొరికిపోయింది మనకు ఆన్సర్. మిక్సర్ గ్రైండ్లలో ఈ సిఎఫ్సిలను ఉపయోగించము. ఎయిర్ కండిషనర్ ఉపయోగిస్తాము, ప్యాకింగ్ మెటీరియల్స్లోనూ ఉపయోగిస్తాము. అందుచేత ఫ్లోరోకార్బన్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ డాష్లో క్లోరోఫ్లోరోకార్బన్లు ఉపయోగించబడవు, మిక్సర్లు మరియు గ్రైండర్లలో ఉపయోగించబడవు. ఆప్షన్ బి is the correct one for this. Question number 2. In science, which of the following is the property of a mixture? ఈ క్రింది వానిలో మిశ్రమాల యొక్క లక్షణం ఏది? ఆప్షన్ ఏ, ది కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఏ మిక్చర్ రిటైన్ దేర్ ఫిజికల్ ప్రాపర్టీస్. మిశ్రమం యొక్క భాగాలు భౌతిక లక్షణాలను కలిగి ఉంటాయి. మిక్చర్లో కలిపినప్పుడు తనకుండే ఇండివిజువల్ ప్రాపర్టీస్ కంటే కూడా మిశ్రమం యొక్క లక్షణమే ఉంటుంది. కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ ఆప్షన్. ఆప్షన్ బి, ఇట్ హ్యావ్ ఫిక్స్డ్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్. వీటికి స్థిరమైన ద్రవీభవన మరియు బాష్పీభవన స్థానాలు ఉంటాయి. అది పదార్థాన్ని అందులో కలిపినప్పుడు ఒక మిశ్రమం అనేది వేరు వేరు పదార్థాల కలయిక, వాటిని ఒక స్థిర నిష్పత్తిలో ఉంచుతారు. అందుచేత దీనికి ఒక స్పష్టమైన ద్రవీభవన బాష్పీభవన స్థానాలు అనేవి అంత ఖచ్చితంగా ఉండవు. ఇంకా చూద్దాం. ఆప్షన్ సి, ఇట్ కెన్ బి సెపరేట్ బై ఫిజికల్ మెథడ్స్. భౌతిక పద్ధతుల ద్వారా వీటిని వేరు చేయగలము. భౌతిక పద్ధతుల ద్వారా వీటిని వేరు చేయడము కష్టం అండి. రసాయన పద్ధతుల ద్వారా సులభంగా వేరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆప్షన్ డి, ఇట్స్ కాంపోజిషన్ ఈజ్ ఫిక్స్డ్. దీని కూర్పు స్థిరంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దీని యొక్క అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఫిజికల్ మెథడ్స్ అంటే చేత్తో వేరవేయడం కానివ్వండి, మన ఏమంటారు ఈ విధంగా వడపోయడం కానివ్వండి, ఇటువంటి మెథడ్స్ తోటి దీన్ని అంత ఈజీగా వేరు చేయలేము. వీటిని ఫిజికల్ మెథడ్స్ అంటాం. అంటే మొత్తం మీద ఒక మిక్చర్ అనేటువంటి దాని యొక్క ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే స్థిర నిష్పత్తిలో ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 3, క్వశ్చన్ నెంబర్ 3 డాష్ కెనాట్ బి కరెక్టెడ్ విత్ స్పెక్టకల్స్. ఈ క్రింది వాటిలో కటకాల ద్వారా నయం చేయలేని దృష్టిలోపం ఏది? ఆప్షన్ ఏ, ప్రెస్బయోపియా. ప్రెస్బయోపియా అనేటువంటిది చత్వారము అంటాం. కళ్ళజోడుతో సరిచేయలేనిది ఏది? గివెన్ ఆప్షన్ చత్వారం. చత్వారం అంటే ఒక వ్యక్తి దగ్గరగా గల వస్తువుని కానీ దూరంగా గల వస్తువుని కానీ చూడలేని దృష్టిలోపమే చత్వారము, ప్రెస్బయోపియా. ఇటువంటి వ్యక్తులు దూరంగా గల వస్తువుని చూడలేరు అన్నాం, దగ్గరగా గల వస్తువుని చూడలేము అన్నాం. మరి దూరంగా గల వస్తువుని చూడాలి అంటే కావలసిన కటకము కాన్కేవ్ లెన్స్ అవసరం. మరి దగ్గరగా గల వస్తువుని కూడా చూడలేకపోతున్నాడు. మరి అటువంటి సమయంలో దాని కరెక్షన్కు వాడాల్సినటువంటి లెన్స్ ఏంటి? కాన్వెక్స్ లెన్స్. అంటే కాన్వెక్స్ లెన్సుల అమరిక ఉన్నటువంటి కటకం ఏదైతే ఉందో దానిని బైఫోకాల్ లెన్స్ అంటామండి. బైఫోకాల్ లెన్స్, ద్వినాభి కటకము అంటారు. ద్వినాభి అంటే రెండు రకాల నాభులతో కూడుకున్న కటకము అని అర్థము. చాలా ఇంపార్టెంట్ వన్ అండి ఇది. రైట్. కాబట్టి చత్వారానికి కటకాలు అనేవి అవసరము ఈ దృష్టిలోప నివారణ. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. బి, దూరదృష్టి, హైపర్మెట్రోపియా, లాంగ్ సైట్. లాంగ్ సైట్ మీన్స్ దూరంగా ఉన్న వస్తువుని మాత్రమే చూడగలిగి దగ్గరగా గల వస్తువుని చూడలేకపోవడం. ఇటువంటి దృష్టిలోప నివారణకు ఉపయోగించాల్సినటువంటి కటకము కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్, కుంభాకార కటకము. కుంభాకార కటకము. ఇక్కడ దూరదృష్టి అన్నాం. దూరదృష్టిని మరొక పేరు ఏమంటారంటే దీర్ఘదృష్టి అని కూడా పిలుస్తారు. అంటే దూరంగా ఉన్నది చూస్తాడు కానీ దగ్గరగా ఉన్న వస్తువుని స్పష్టంగా చూడలేడండి. మీరు గుర్తించడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము.
దిక్కులను చూస్తూ ఉంటాము ఆలోచన చేసేటప్పుడు. దీర్ఘ ఆలోచన అంటాం. దీర్ఘ ఆలోచన, దీర్ఘంగా చూస్తూ ఉంటాం. సో, ఇక్కడ దిక్కు అనేటువంటి దానికి సంబంధించి చూస్తే దిక్కులు చూస్తూ ఆలోచిస్తాం. దిక్కులు అనే పదంలో ది అంటే దీర్ఘదృష్టి, కు అంటే కుంభాకార కటకం అని గుర్తిస్తే మన క్వెషన్‌కి ఆన్సర్ అయిపోతుంది గదా! రైట్. హ్రస్వ దృష్టి అంటే దగ్గరగా గల వస్తువులను మాత్రమే చూడగలిగే దృష్టి. దగ్గరగా గల వస్తువులు దగ్గర, చిన్న, తక్కువ, పొట్టి అనే అర్థాలొస్తాయి. ఇక్కడ పొట్టి, చిన్న అన్నప్పుడు పొట్టి హ్రస్వము అంటే పొట్టి, పుటాకార. మీరు కన్‌ఫ్యూజ్ అవుతారేమోననే చెబుతున్నాను. గుర్తుంటుంది అంటే నో టెన్షన్. హ్రస్వ దృష్టి మయోపియా ఐ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకు యూజ్ చేయాల్సిన లెన్స్ కాన్కేవ్ లెన్స్ ఆర్ సమ్ టైమ్స్ బైఫోకల్ లెన్స్ అనే ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడు అది చూజ్ చేద్దాం. మనకు విషయం అర్థమైంది. ఏమిటి? ఏకి, బికి, సికి దృష్టి లోపాలకి ఖచ్చితంగా కటకాలు అవసరం. ఇక ఆప్షన్ సిని మనం చూడకపోయినా అవసరం లేదు. ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది? అదే కంటి శుక్లాలకు మనకి ఎటువంటి కటకాలు ఉండవు. సో, ఇచ్చినటువంటి క్వెషన్‌కి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. క్యాటరాక్ట్ కంటి శుక్లం అంటారు. క్వెషన్ నంబర్ 4. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ యాన్ ఎనర్జీ కన్వర్టర్? క్రింది వాటిలో ఏది శక్తి మార్పిడి చేసే యంత్రము కాదు? ఆప్షన్ ఏ సోలార్ ప్యానల్, ఆప్షన్ బి స్టీమ్ ఇంజిన్, ఆప్షన్ సి ప్లేన్ గ్లాస్, ఆప్షన్ డి ఎలక్ట్రిక్ ఐరన్. ఆప్షన్ ఏ సౌర పలకం. సౌరశక్తిని మనము కాంతి శక్తిగాను వినియోగించుకుంటూ ఉన్నాం. సౌరశక్తి అనేది కాంతిని విడుదల చేస్తూ ఉంది. దానితో పాటు ఈ కాంతి శక్తిని ఉష్ణ శక్తిగా, విద్యుత్ శక్తిగా వివిధ శక్తి రూపాల్లోకి మార్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఏమన్నాడు? కానిది అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో సౌర పలకం ఉపయోగపడుతుంది. కాబట్టి అది ఆన్సర్ కాదు. ఆవిరి యంత్రము ద్వారా ఉష్ణ శక్తి యాంత్రిక శక్తిగా మార్చబడుతుంది. స్టీమ్ ఇంజన్ ఇట్ కన్వర్ట్స్ ద హీట్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. విద్యుత్ ఐరన్, ఎలక్ట్రిక్ ఐరన్, ఎలక్ట్రిక్ హీటర్ ఇటువంటివనేవి విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తాయి. ఇక్కడ కూడా సేమ్ కదా. ఈ మూడు శక్తిని మార్పు చెందిస్తాయి. కానీ సాధారణ గాజు ఏదైతే ఉందో సాధారణ గాజు ఏ శక్తిని మార్పు చెందించదండి. కేవలం ఇది తన పైన పతనమైన కాంతిని కేవలం ప్రసారం చేసే లక్షణం మాత్రమే ఉంటుంది. ఆ పరంగా చూసినా మనకు ఆన్సర్ ఏమవుతుంది? సాదా గాజు, ప్లేన్ గ్లాస్. ప్లేన్ గ్లాస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్లేన్ గ్లాస్ లేదా సమతల గాజు ఏదైతే ఉందో అది కాంతి శక్తిని ఎటువంటి మార్పుకు గురి చేసే అవకాశము లేదు. క్వశ్చన్ నెంబర్ 5. స్పీడ్స్ గ్రేటర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఆర్ నోన్ యాజ్. గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగం ఉన్న దానిని దేని అంటారు? గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగం ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు? సూపర్ సోనిక్ వేగము అంటాం. సూపర్ సోనిక్ స్పీడ్. క్వశ్చన్ నెంబర్ 6. విచ్ వన్ ఈస్ నాట్ ట్రూ విత్ ఎలక్ట్రోమాగ్నెట్స్? విద్యుదయస్కాంతాలకు సంబంధించి ఏది నిజం కాదు? ఆప్షన్ ఏ ఇట్ ఈస్ ఏ టెంపరరీ మ్యాగ్నెట్. ఇది తాత్కాలిక అయస్కాంతం. కరెక్టే. ఆప్షన్ బి ఇట్ స్ట్రెంత్ వ్యారీస్ ద ఎయిర్ గ్యాప్ బిట్వీన్ ఇట్స్ పోల్స్. ఎగ్జాక్ట్లీ. ధ్రువాల మధ్యన గాలి ఉన్నప్పుడు తనకున్నటువంటి అయస్కాంత లక్షణం అనేది మారుతుంది. ఆప్షన్ సి ధ్రువ లక్షణము అనేది మార్చబడదు. ధ్రువ లక్షణం మార్చబడుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. దాని బలాన్ని మార్చవచ్చు, మార్చడానికి అవకాశం ఉంది. ఇట్స్ స్ట్రెంత్ కెన్ బి చేంజ్డ్. ఏది చేంజ్ చేయలేము అన్నప్పుడు పొలారిటీ కెనాట్ బి చేంజ్డ్ అన్నాడు. పొలారిటీని మార్చలేము అంటున్నాడు. కానీ పొలారిటీని మార్చవచ్చు. ఇప్పుడు తప్పు ఇవ్వబడిన స్టేట్మెంట్ ఏది అంటే ఆప్షన్ సి. Question number 7. In general, physical classification of states of matter does not include the dash state. సాధారణంగా పదార్థ స్థితుల యొక్క భౌతిక వర్గీకరణలో ఏ స్థితి ఉండదు? ఆప్షన్ డి నుంచి చూద్దాం. ఇక్కడ సాలిడ్ ఘన స్థితి, ఆప్షన్ బి లిక్విడ్ ద్రవ స్థితి, ఆప్షన్ బి గ్యాసియస్ స్టేట్ వాయు స్థితి. మీరు ఈ మూడింటిని పరిశీలిస్తే అర్థమై ఉంటుంది. ఘనద్రవ వాయు స్థితులు అనేటువంటి పదార్థాలకు ఉంటాయి. కానీ ఉండని పదార్థం ఏంటి అంటే లక్షణం ఏంటి అంటే ఘర్షణ.
ఫ్రిక్షన్ అనేది ఒక రకమైన బలం అండి. అంటే డిఫరెన్స్ ఐడెంటిఫై చేయాలి. అంటే బేసిక్ నాలెడ్జ్ మీద ఎగ్జామినర్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారనే విషయాన్ని మన దృష్టిలో ఉంచి మన యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుందండి. ఎన్టీపీసీ స్టేజ్ 2 2017 జాన్ 17న జరిగినటువంటి షిఫ్ట్ 3లో ఫిజిక్స్ సబ్జెక్టు సంబంధించినటువంటి ప్రశ్నల సరళిని ఒకసారి పరిశీలిద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. Bending of light at the boundary between two media is the effect of. రెండు మాధ్యమాల మధ్య సరిహద్దు వద్ద కాంతి వంగడం అనేది డాష్ యొక్క ప్రభావం. వెరీ సింపుల్, ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం అనుకుంటున్నాను. ఇది నార్మల్ లైన్, ఇది ఒకటవ యానకము, ఇది రెండవ యానకముగా భావిస్తే రెండు యానకాలను వేరు చేసినటువంటి విభాజక తలం ఇది. ఈ విభాజక తలం పైన కాంతి కిరణం అనేది ఇది ఇలా కొంత కోణముతో పతనము గనక అయితే పతనమైనటువంటి ఈ కాంతిలో కొంత భాగము పరావర్తనము, మరికొంత భాగము వక్రీభవనాలు జరుగుతూ ఉంటాయి సాధారణంగా. అయితే మనల్ని సారడిన మాట ఏంటండి ఇక్కడ అంటే వంగి ప్రయాణించడం, కాంతి వంగడం, బెండింగ్ ఆఫ్ లైట్ అన్నారు. అంటే ఇలా బెండ్ అయ్యే ప్రాపర్టీని ఏమంటారు? బెండింగ్ ప్రాపర్టీని రీఫ్రాక్షన్, వక్రీభవనం అంటారు. రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో ఆన్సర్ ఏంటండి ఇక్కడ? వక్రీభవనము. పరిక్షేపణం అంటే ఏంటి? కాంతి అనేది ఒక కణము లేదా అణువు లేదా పదార్థము లేదా వస్తువుపై పతనమైనప్పుడు ఇఫ్ ఏ లైట్ రే ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ మాలిక్యూల్, ఆటమ్ ఆర్ పార్టికల్ ఆర్ ఆబ్జెక్ట్, ఇట్ ట్రావెల్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. విభిన్న దిశల్లో ప్రయాణిస్తే దీన్ని పరిక్షేపణం. పలు మార్గాలలో ప్రయాణించడమే, పలు దిశల్లో ప్రయాణించే లక్షణము పరిక్షేపణం. వంగి ప్రయాణించడము వక్రీభవనం. వంగి వక్రీభవనము అంటారు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫెయిర్లీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? ఈ కింది వాటిలో ఏది విద్యుత్ యొక్క మంచి కండక్టర్, విద్యుత్ వాహకం ఏది అంటున్నారు? ఆప్షన్ ఏ మైకా, ఇది ఉష్ణవాహకం కానీ విద్యుత్ వాహకం కాదు. బెకలైట్, ఇది కూడా విద్యుత్ బంధకం, మన స్విచ్చెస్ లో ఉపయోగించేటువంటి పదార్థం ఇదే. నెక్స్ట్ గ్రాఫైట్, ఇది కార్బన్ యొక్క ఒక రూపాంతరం అండి. ఇది ఈ యొక్క విద్యుత్తును తన గుండా ప్రసారం చేయగలిగేటువంటి లక్షణం ఉన్నటువంటి రూపాంతరం ఇది. వజ్రం గాని కార్బన్ గాని విద్యుత్తును తమ గుండా ప్రసారం చెయ్యనీయవు, కానీ కార్బన్ యొక్క రూపాంతరాలలో విద్యుత్తును ప్రసారం చేయనిచ్చే లక్షణం ఉన్న ఒక మంచి పదార్థ రూపాంతరము గ్రాఫైట్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. డ్రై ఎయిర్, పొడిగాల్లో విద్యుత్ ప్రసారం జరుగుతుందా? పొడిగాల్లో కూడా విద్యుత్ ప్రసారం జరిగితే ఆ విధంగా విద్యుత్ తీగలలో విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటే అవి ఈ గాలిలో నుండి మనకు షాక్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పొడిగాలి అనేది ఏ మాత్రము కూడా విద్యుత్ వాహకము కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? గ్రాఫైట్. మీరు ఇలా కూడా గమనించొచ్చండి. పొడిగాలి, విద్యుత్ తీగలు అలా ఉన్నాయి, ఈ పొడిగాలి ఇలా ఉంది, మన మధ్యలో దానికి తీగలకు మధ్యలో పొడిగాలి ఉంది. ఒకవేళ అది వాహకం అయితే మనకు షాక్ రావాలి, కానీ అవుతుందా? రాలేదు. కాబట్టి అది ఏంటిది? విద్యుత్ వాహకం కాదు. గ్రాఫైట్ గురించి మనకు తెలియదు అనుకుందాం. బేకలైట్ అనేది ఏంటివి? ఎలక్ట్రిక్ స్విచ్చెస్ ప్లగ్లలో ఉపయోగించేటువంటి ఆ స్విచ్చెస్ ఏవైతే ఉన్నాయో, స్విచ్చెస్ మనం ముట్టుకుంటూ ఉంటాం, వాటిని ఆన్ చేస్తే విద్యుత్ సరఫరా జరుగుతుంది, ఆఫ్ చేస్తే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. కానీ దాని గుండా విద్యుత్ ప్రసారం జరుగుతుందా? మరి జరగడం లేదు. కాబట్టి ఇది కూడా విద్యుత్ వాహకం కాదు. మైకా అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో, ఈ మైకా పదార్థం అనేది విద్యుత్ వాహకం కాదు, ఉష్ణవాహకం, విద్యుత్ పరంగా కాదు. కాబట్టి ఈ పరంగా చూసిన ఒకవేళ మనకు స్ట్రైక్ కాకపోతే ఆ విధంగా గుర్తుపట్టండి. బేసిక్ వర్డ్ అండి ఇది కూడాను. సో ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 3. ద రేషియో ఆఫ్ ది హైట్ ఆఫ్ ఇమేజ్ టు ది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ నోన్ యాజ్. ఆప్షన్ ఏ లాటరల్ ఇన్వర్షన్, ఆప్షన్ బి మిర్రర్, ఆప్షన్ సి ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్, ఆప్షన్ డి లీనియర్ మ్యాగ్నిఫికేషన్. చిత్రం యొక్క ఎత్తు నిష్పత్తి వస్తువు యొక్క ఎత్తుని ఏమంటారు? ప్రతిబింబం యొక్క ఎత్తుకు వస్తువు యొక్క ఎత్తుకు, అంటే వాళ్ళు ట్రాన్స్లేషన్లో ఆ విధంగా ఇస్తున్నారు క్వశ్చన్స్. బట్ మనకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే ప్రతిబింబం యొక్క ఎత్తుకు
వస్తువు యొక్క ఎత్తుకు మధ్య గల నిష్పత్తిని ఏమంటారు అంటాడు. ఎత్తుల నిష్పత్తిని గాని, ఆ యొక్క పరిమాణాల నిష్పత్తిని గాని, దూరాల నిష్పత్తిని గాని సాధారణంగా చెప్పడానికి ఉపయోగించే పదము ఆవర్ధనము, మ్యాగ్నిఫికేషన్. చూడండి, మ్యాగ్నిఫికేషన్ అనేది ఎక్కడుంది? ఎస్, ఆప్షన్ డిలో కనిపిస్తుంది కదండి స్పష్టంగా. కాబట్టి లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అంటారు. ప్రతిబింబం యొక్క ఎత్తుకు వస్తువు యొక్క వాస్తవిక ఎత్తుకు మధ్య గల నిష్పత్తే ఆవర్ధనము. రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ అన్ ఇమేజ్ టు హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. రైట్. పార్శ్వ విలోమము అంటే మనము దర్పణం ముందు నిలబడి కుడి చేతితో అన్నం తింటూ ఉంటే ఎడమ చేత్తో తింటున్నట్టుగా, ఎడమ చేత్తో స్పూన్తో తింటూ ఉంటే కుడి చేత్తో తింటూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ లక్షణాన్ని పార్శ్వ విలోమము అంటారు. ఈ పార్శ్వ విలోమ లక్షణం అనేది దర్పణాలకు సాధారణంగా ఉండే ధర్మం కాబట్టే అంబులెన్స్ల పైన అంబులెన్స్ అనే పదాన్ని రివర్స్ లో రాస్తూ ఉంటారు. అది గనక మనము డ్రైవర్ ప్రక్కన ఉన్న దర్పణంలో చూసినప్పుడు క్లియర్ గా అంబులెన్స్ అని కనిపిస్తూ ఉంది. అలా రాయడానికి గల కారణము ఆ యొక్క దర్పణానికి ఉన్నటువంటి పార్శ్వ విలోమ లక్షణమే. రైట్. నెక్స్ట్, ప్రతిబింబం యొక్క మొదటి నియమము అటువంటిది ఏమీ లేదండి ఇక్కడ, రేఖీయ ఆవర్ధనము. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్. ఎన్టీపీసీ స్టేజ్ 2 2017 జాన్ 18th షిఫ్ట్ 1 లో జరిగినటువంటి ఫిజిక్స్ సబ్జెక్టు సంబంధించినటువంటి ప్రశ్నల సరళిని పరిశీలిద్దాం. అందులో భాగంగా క్వశ్చన్ నెంబర్ 1, హబుల్స్ లా ఈజ్ రిలేటెడ్ టు. హబుల్ నియమము డాష్ కు సంబంధించినది. మనము హబుల్ అనే పేరు రాగానే గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, హబుల్ అనే శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రికుడు, ఖగోళ శాస్త్రవేత్త. ఇతను ఖగోళ వస్తువులకు సంబంధించినటువంటి అనేక అంశాలను వివరించడం జరిగినది. కాబట్టి అక్కడ మనకు ఆ హబుల్ అనే పేరు వినగానే అది ఏ శాస్త్రానికి దేనికి సంబంధించినది అన్నప్పుడు ఖగోళ శాస్త్రం అనే ఆప్షన్ ఉన్నటువంటి ఆప్షన్ డిని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2, అబ్సల్యూట్ జీరో రెఫర్ టు. పరమశూన్య ఉష్ణోగ్రత దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ -273°C. రైట్ ఆన్సర్. డైరెక్ట్ బిట్టండి. -273°C లేదా 0 కెల్విన్ ఉష్ణోగ్రతను అబ్సల్యూట్ టెంపరేచర్ అంటారు. 0 కెల్విన్ లేదా -273°C ఉష్ణోగ్రతను ఏమని పిలుస్తామండి? పరమశూన్య ఉష్ణోగ్రత, అబ్సల్యూట్ టెంపరేచర్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది వేవ్? ఆప్షన్ ఏ వేవ్ లెంత్, ఆప్షన్ బి యాంప్లిట్యూడ్, ఆప్షన్ సి ఫ్రీక్వెన్సీ, ఆప్షన్ డి మీడియం. తరంగం యొక్క లక్షణము కానిది. తరంగాలకు ఏమేమి లక్షణాలు ఉన్నాయి? తరంగ దైర్ఘ్యం అనేది ఉంటుంది, పౌనపున్యం ఉంటుంది, కంపన పరిమితి అనేది ఉంటుంది. కానీ అది ఎక్కడి నుండి ప్రయాణం చేయగలుగుతుందని తెలియజేసేది మాధ్యమం. అందుచేత ఇది డజంట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్ నాట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ వేవ్. అది ఏంటి అంటే మీడియం. యానకం అనేది తరంగానికి సంబంధించిన లక్షణం కాదు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఎన్టీపీసీ స్టేజ్ 2 2017 జాన్ 18th షిఫ్ట్ 2 లో ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించి వచ్చిన ప్రశ్నల సరళి. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ? కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చేటువంటి పదార్థం ఏది? రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పదార్థం ఏది? ఎస్, మనకు తెలుసు కదండి, బ్యాటరీ. బ్యాటరీలో ఉండేటువంటి రసాయన శక్తి కాస్త విద్యుత్ శక్తిగా మారుతుంది. ఒకవేళ ఎలక్ట్రిక్ మోటార్ గురించి చూడాలి అనుకుంటే మోటార్లో జరిగేటువంటి మార్పు ఏముంటుంది? ఎలక్ట్రిక్ ఎనర్జీ, విద్యుత్ శక్తి కాస్త మెకానికల్ ఎనర్జీ, యాంత్రిక శక్తిగా మారుతుంది.
ఎటువంటిదండి ఇది? మోటార్. ఏ మోటార్ ఇది? ఎలక్ట్రిక్ మోటార్. ఎలక్ట్రిసిటీ వల్ల మోటార్ నడిచింది కాబట్టి ఎలక్ట్రిసిటీ వల్ల మోటార్ నడిచింది కాబట్టి ఎలక్ట్రిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా మారిందని గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ మోటార్కు డైనమో లేదా జనరేటర్ అనేది క్వైట్ ఆపోజిట్ వర్కింగ్ చేస్తుంది. అంటే ఈ డైనమో లేదా జనరేటర్ ఏం చేస్తుంది? విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. మరి విద్యుత్ ఉత్పత్తి జరగాలంటే ఏం కావాలి? అయస్కాంతాల కదలిక ఉండాల. అంటే కదలిక వల్ల, యంత్రం కదలడం వల్ల అది విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. సో మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ, రివర్స్. మెకానికల్ టు ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్షన్ జరుగుతుంది. సేమ్ జనరేటర్లో కూడా అదే రకమైనటువంటి మార్పు జరుగుతుంది. బట్ ఆప్షన్ సి ఏంటి అంటే బ్యాటరీ. ఇందులో కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఆప్షన్ సి. Question number 2. Which among the following set of colors are generally known as the primary colors of light? కింది రంగులలో ఏది సాధారణంగా కాంతి యొక్క ప్రాథమిక రంగులుగా పిలువబడుతుంది? కాంతి యొక్క ప్రాథమిక రంగులుగా పిలువబడేవి బ్లూ, గ్రీన్ అండ్ రెడ్. వీటిని ప్రాథమిక రంగులు అంటారు. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకుంటే సరిపోతుంది. బ్లూ, నీలము అనేటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? మనకు ఏలో కనిపిస్తుంది, బిలో కనిపిస్తుంది. నెక్స్ట్ గ్రీన్. ఇక్కడ గ్రీన్ అనేటువంటిది నీలం దగ్గర ఉన్నటువంటిది ఎక్కడ ఉందండి? ఇక్కడ ఎరుపు. సో ఆప్షన్ బి. ఒకవేళ మనకు ఒక్కటే తెలిసిన నీలం అనేదో, ఆకుపచ్చ, ఎరుపు ఇలా తెలిసిన వాటిలో 1, 2 ఏమైనా కన్ఫ్యూజన్ అయినా కొంత మేరకు బ్లూ అనేది కనుక మనకు ఫస్ట్ ఐడియా ఉంది అంటే ఇమ్మీడియట్ గా అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో 2 కావు అని గుర్తించవచ్చు. నెక్స్ట్ తర్వాత ఏముండాలి మనకు? ఆకుపచ్చ ఉండాలి. ఆకుపచ్చ అనే ఆప్షన్ ఏలో లేదు, బిలో ఉంది. ఒకవేళ రెడ్ అనేది ప్రైమరీ కలర్ అనేది మనకు తెలియకపోయినప్పటికీ కూడా దీని పరంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ అంత పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ కాదండి ఇది. ప్రాథమిక రంగులు ఏవి అంటే వెరీ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. సో బ్లూ, గ్రీన్ అండ్ రెడ్. NTPC Stage 2 2017 Jan 18th Shift 3 Physics subject. Question number 1. Which of the following uses only convex lens? Option A car headlights, option B flashlights, option C microscope, option D peepholes. కింది వాటిలో కుంభాకార కటకాన్ని ఉపయోగించేది ఎక్కడ? కుంభాకార కటకాన్ని ఎక్కడ వాడతాము? మైక్రోస్కోప్లలో వాడతాం. డైరెక్ట్ పెట్టండి ఇది కూడాను. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. మైక్రోస్కోప్లలో కుంభాకార కటకాన్ని ఉపయోగించి ఆ యొక్క ఏదైతే వస్తువుని చూస్తున్నామో, చిన్న పరిమాణంలో ఉన్న వస్తువుని చూస్తున్నామో దానిని పెద్దగా వివిధ భాగాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 2. Which of the following is used in water purification? ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్లో ఉపయోగించేటువంటి పద్ధతి ఏది అంటున్నారు. ఎస్, మనకు తెలుసు RO మెథడ్ యూజ్ చేస్తారు కాబట్టి రివర్స్ ఆస్మాసిస్, తిరోగమన ద్రవాభిసరణము అంటారు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. డైరెక్ట్ ఆప్షన్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 3. An electric bulb of 60 watt is connected to a source of 240. The current drawn by the bulb will be 60 వాట్లు కలిగిన విద్యుత్ బల్బు 240 వోల్ట్ల జనకానికి సంధానం చేయబడింది. బల్బు ద్వారా తీసుకోబడే విద్యుత్ ఎంత? సి సింపుల్. ఇవ్వబడినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. 60 వాట్స్ అన్నారు. 60 వాట్స్ ఉన్నది కాబట్టి అక్కడ P = 60 వాట్ రాద్దాం. పొటెన్షియల్ ఎంత ఇచ్చారు? 240 వోల్ట్స్. సో I = ఎంత? డైరెక్ట్ ఫార్ములా కదండి. P = VI. P = VI. ఒకవేళ ఈ ఫార్ములా గుర్తులేదు అనుకుంటే మీకు తెలుసు పని జరిగే రేటును సామర్థ్యము అంటారని. పని జరిగే రేటును ఏమని చెప్పాలి? సామర్థ్యము అంటారు. రైట్. ఇక్కడ పని అనేటువంటి దీనికి సంబంధించి పొటెన్షియల్ కు పనికి మధ్య ఉన్న సంబంధం V = W/Q. విద్యుత్ పొటెన్షియల్ వర్క్ బై ఛార్జ్.
క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు W ఈజ్ ఈక్వల్ టు VQ వస్తుంది. సో W ఈజ్ ఈక్వల్ టు VQ బై ఎక్స్ట్రా ఏముంది మనకు T ఉంది. W ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ దిస్ ఫార్ములా VQ. V అలాగే రాసాం. మరి Q బై T అంటే ఏమని తెలుసండి మనకు? I. విద్యుదావేశపు ప్రవాహపు రేటును ఏమన్నాము? విద్యుత్ ప్రవాహం అన్నాం. సో V ఇంటూ I. మనకి ఇక్కడ ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 60. ఇక్కడ V వాల్యూ వచ్చేసి 240 ఇంటూ I. 0 0 getting cancel. 6 1s are 6 4s are. Therefore I is equal to, it should be 1 by 4. 1 by 4 is nothing but 0.25 amperes. 0.25 ఆంపియర్లకి సమానము. ఆన్సర్ ఇక్కడ ఇచ్చారు. రైట్. ఆప్షన్ సి is the correct one. Question number 4. What is the minimum resistance that can be obtained using 4 resistors of 5 ohm each? ఒక్కొక్క దానికి 5 ఓములు కలిగిన 4 నిరోధాలను ఉపయోగించి పొందగల కనీస నిరోధము ఎంత? అతి తక్కువ నిరోధం ఎంత? ఫలిత అతి తక్కువ నిరోధం ఎంత అని అడిగారు. మనకు తెలుసు కదండి, నిరోధాలను ప్రధానంగా 2 రకాల సంధానాలు చేస్తారు. ఒకటి శ్రేణి సంధానము, 2 సమాంతర సంధానం. శ్రేణి సంధానములో మరి ఎక్కువ ఫలిత నిరోధం వస్తుందా, సమాంతర సంధానములో ఎక్కువ నిరోధం వస్తుందా అనే విషయం మనకు తెలుసుకోవడానికి శ్రేణి సంధానం యొక్క ఫలిత విలువ తెలుసుకోవాలి అంటే RS is equal to R1 plus R2 plus R3 plus R4 అంటారు. రైట్. ఇక్కడ R1 is equal to ఎంత అండి? 5. ఇటువంటివి 4 నిరోధాలు 5 5 5 5 20 ohms వచ్చింది. మరి 20 ohms ఉన్నటువంటి ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ సిలో ఉంది. రైట్. అట్లాగే మరి ఏం చేయాలి? సమాంతర సంధానం చేద్దాం. సమాంతర సంధానము 1/R is equal to 1/RP అని రాసుకోండి. ప్యారలల్ కాంబినేషన్. సో 1/R1 plus 1/R2 plus 1/R3 plus 1/R4. అన్నింటికీ సమాన నిరోధాలు ఉన్నాయి. 1/5 plus 1/5 plus 1/5 plus 1/5. సింపుల్. ఏమవుతాయండి? 4/5 కదా. 1 2 3 4 4/5. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇలా ఈక్వల్ గా గనక ఉన్నట్లయితే డైరెక్ట్ n బై R వాల్యూ రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? n ఎంత? 4 ఉన్నాయి. 4 బై రెసిస్టెన్స్ ఎంత? ఈచ్ వన్ 5. కాబట్టి డైరెక్ట్ 4/5 రాసినా సరిపోద్ది. 1/RP. ఇట్స్ ఇంప్లైస్ టు RP is equal to 4/5. It should be 5/4. 1/RP should be RP by 1. 4/5 is nothing but 5/4. 5/4 అంటే ఏం రాయాలి? 1.25 ohms. మరి ఇక్కడ 1.25 ohm ఎక్కువనా 20 ohm ఎక్కువనా? 20 ohm ఎక్కువ. తక్కువ ఏది? 1.25. కావాల్సింది ఏంటి? కనీస ఫలిత నిరోధం అన్నారు. కనీస ఫలిత నిరోధం కాబట్టి ఏం తీసుకోవాలి ఇక్కడ అంటే మనకు ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సింపుల్. తెలియదు అనుకుంటే ఈ మెథడ్ చేయండి. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే శ్రేణి సంధానములో ఎప్పుడు కూడా ఫలిత నిరోధము చాలా చాలా ఎక్కువ. అధిక నిరోధం అవసరమైనప్పుడు ఏ రకమైన సంధానం అవసరము? శ్రేణి సంధానం. If we require the more amount of effective resistance, the required combination should be series. But if we require the less effective resistance, we must them connecting in parallel combination. సమాంతర సంధానంలో కలపడం ద్వారా తక్కువ స్వల్ప నిరోధాన్ని పొందవచ్చును. అది ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. NTPC Stage 2 2017 Jan 19th Shift 1 ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు. అందులో క్వశ్చన్ నెంబర్ 1. హెన్రీ బెక్వెరెల్ వాజ్ అసోసియేటెడ్ విత్ ద డిస్కవరీ ఆఫ్. హెన్రీ బెక్వెరెల్ అనేటువంటి శాస్త్రవేత్త
ఏ అంశంతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు? హెన్రీ బెక్వరల్ అనేటువంటి సైంటిస్ట్ రేడియో ధార్మికత అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుచేత ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. Question number 2. Some of the greatest scientists gathered in the 1940s to figure out how to refine uranium and build an atomic bomb. What is their work called? 1940లలో కొందరు గొప్ప శాస్త్రవేత్తలందరూ యురేనియంను ఎలా శుద్ధి చేసి అణుబాంబును ఎలా నిర్మించాలో తెలుసుకోవడానికి సమావేశమయ్యారు. వారి యొక్క పనిని ఏమని పిలుస్తారు? ఈ యొక్క సమావేశానికి సంబంధించిన ప్రాజెక్ట్ను మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ఆప్షన్ ఏ మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్ ఈస్ రిలేటెడ్ టు. మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించింది అంటే యురేనియం ద్వారా అణుబాంబును తయారు చేసేటువంటి ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 3. ఏ మంకీ సిట్టింగ్ ఆన్ ఏ బ్రాంచ్ ఆఫ్ tree suddenly falling down towards the ground is an example of. ఒక చెట్టు పైన కోతుంది. ఇక్కడ ఉన్నటువంటి కోతి ఏదైతే ఉందో మంకీ విచ్ ఈస్ సాట్ ఆన్ ద ట్రీ బ్రాంచ్ ఆఫ్ ట్రీ, దానికి ఏ శక్తి ఉంటుందండి? ఎత్తులో ఉంది అంటే దానికి ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. రైట్. సడన్లీ రీచ్డ్ ఆర్ ఫాలింగ్ డౌన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇక్కడ ఉన్నటువంటి మంకీ కాస్త వచ్చేసి ఇక్కడ పడింది. అది ఇక్కడికి రీచ్ అవుతూ ఉన్నప్పుడు బిఫోర్ టచ్ ద గ్రౌండ్, వెన్ ఇట్ రీచ్ ద గ్రౌండ్ ఇట్ హ్యాస్ ద కైనెటిక్ ఎనర్జీ. అంటే ఎత్తులో ఉన్నప్పుడు అది కలిగి ఉండే పొటెన్షియల్ ఎనర్జీ భూమిని చేరేటప్పుడు అది కలిగి ఉండే గతిశక్తికి మార్పు చెందుతుంది. కాబట్టి ఇది ఏ నియమాన్ని అనుసరిస్తుంది అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరిస్తుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని అనుసరించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 4. an ordinary magnet does not attract. ఒక సాధారణ అయస్కాంతము దేన్ని ఆకర్షించదు? కాంస్యం బ్రాంజ్కు అయస్కాంతాల చేత ఆకర్షించబడే లక్షణము ఉండదు. ఎక్సెప్ట్ దట్ ఐరన్, నికెల్, స్టీల్ ఇవన్నీ కూడాను ఫెర్రో అయస్కాంత పదార్థాలకు సంబంధించినవి, అనగా బలమైన ఆకర్షణకు గురవుతూ ఉంటాయి. ఈ బ్రాంజ్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ కూడా. క్వశ్చన్ నెంబర్ 5. జార్జియస్ లెమెట్రీ ఇస్ రిలేటెడ్ విత్ ద. జార్జ్ లెమెట్రీ దేనితో సంబంధం కలిగి ఉన్నాడు? ఈ జార్జియస్ లెమెట్రీ అనేటువంటి శాస్త్రవేత్త విశ్వ ఆవిర్భావము ఎలా జరిగింది అనే అంశాన్ని వివరించడానికి అతను ఒక సిద్ధాంతాన్ని తెలియచేశారు. ఆ సిద్ధాంతం పేరే బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. విశ్వ ఆవిర్భావమును గురించి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతములో అబే జార్జియస్ లెమెట్రీ అనేటువంటి శాస్త్రవేత్త వివరించాడు. కాబట్టి అతనికి దీంతో సంబంధం ఉంది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంతో. ఎన్టీపీసీ స్టేజ్ 2 2017 జాన్ 19 షిఫ్ట్ 2 లో ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించిన ప్రశ్నల సరళి. క్వశ్చన్ నెంబర్ 1. టిండాల్ ఎఫెక్ట్ ఈస్ రిలేటెడ్ టు ద డాష్ ఆఫ్ లైట్. టిండాల్ ప్రభావము అనేది దీనిది. ఆప్షన్ ఏ రిఫ్లెక్షన్ పరావర్తనము, ఆప్షన్ బి స్కాటరింగ్ కాంతి పరిక్షేపణము. ఎస్, టిండాల్ ప్రభావం అనేది కాంతి పరిక్షేపణ ధర్మానికి సంబంధించినది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 2. డాష్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ చార్జ్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. విద్యుత్ సర్క్యూట్లో 2 బిందువుల మధ్య యూనిట్ ఆవేశాన్ని కలిగించే పని. వెరీ సింపుల్ అండి. వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ చార్జ్ బిట్వీన్ 2 పాయింట్స్. ఒక బిందువు నుండి ఇంకో బిందువుకు ఆవేశాన్ని జరపడంలో జరిగినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని విద్యుత్ పొటెన్షియల్ అంటారండి. సో విద్యుత్ పొటెన్షియల్ V is equal to W by Q. V is equal to W by Q. సో పొటెన్షియల్ ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ ఏ పొటెన్షియల్.
Question number 3. A chemical reaction is called dash reaction when heat is given out. ఉష్ణం వెలువడే చర్యలను ఏమంటారు? ఉష్ణమోచక చర్యలు అంటారు. ఒక చర్య రసాయన చర్య జరుగుతూ ఉన్నప్పుడు ఇన్ కెమికల్ రియాక్షన్ ఇఫ్ హీట్ ఈస్ లిబరేటెడ్ దట్ ఈస్ సెడ్ టు బి వాట్ వి కాల్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటారు. ఉష్ణమోచక చర్యలు. అవసరమైతే వాటిని ఏమంటారు? ఉష్ణగ్రాహక చర్యలు అంటారు. ఎగ్జోథర్మిక్ రియాక్షన్. వియోగ చర్యలు, సంయోగ చర్యలు, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్. సంయోగము అంటే రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్స్టాన్సెస్ వల్ల ఒక కొత్త పదార్థం ఏర్పడితే అది సంయోగ చర్య అంటారు. వియోగము అంటే ఒక స్థిర పదార్థము కాస్త రెండు లేదా అంతకన్నా పదార్థాలు మూలకాలుగా విడగొట్టబడే చర్యలను వియోగ చర్యలు. వియోగ చర్యలు, సంయోగ చర్యలు, గ్రాహక చర్యలు అంటే గ్రహించేవి, మోచక చర్యలు అంటే విడుదల చేసేవి. ఎగ్జోథర్మిక్ అంటే రిలీజ్ చేస్తుందండి. కాంబినేషన్ అంటే డిఫరెంట్ మెటీరియల్స్ కాస్త సింగిల్ మెటీరియల్ గా కన్వర్ట్ అవ్వడము. ఎండోథర్మిక్ అంటే రిసీవ్ ద హీట్ ఎనర్జీ టు డూ ద రియాక్షన్. చర్య జరగడానికి ఉష్ణం అవసరమయ్యే చర్యలు. డీకాంపోజిషన్ అంటే వియోగం చెందడము అంటాడు. అంటే ఒక సబ్స్టాన్స్ అనేది కాస్త మోర్ దాన్ 2 సబ్స్టాన్సెస్ గా స్ప్లిట్ అవ్వడము. దట్ ఈస్ కాల్డ్ డీకాంపోజ్. కాంపోజ్ అంటే కాంబినేషన్, డీకాంపోజ్ అంటే స్ప్లిట్ అవ్వడం. క్వశ్చన్ నెంబర్ 4. ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ వాటర్ మాలిక్యూల్స్ బై లైట్ ఎనర్జీ ఈజ్ కాల్డ్. కాంతి శక్తి ద్వారా నీటి అణువును విభజించే ప్రక్రియను ఏమంటారు? ఇక్కడ దాన్ని కాంతి శక్తి అన్నారు. కాంతి శక్తి ద్వారా విశ్లేషణ జరుగుతుంది కాబట్టి దాన్ని ఫోటోలైసిస్ అంటారు. కాంతి విశ్లేషణగా పిలుస్తారు. కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ అనేది ఫోటోలైసిస్, కాంతి విశ్లేషణ. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఎన్టీపీసీ స్టేజ్ 2 2017 Jan 19th షిఫ్ట్ 3 ఫిజిక్స్ సబ్జెక్టు సంబంధించిన క్వశ్చన్స్. Question number 1. Which of the following is true for a car running at a constant acceleration on a uniform starting road? ఏకరీతి తిన్నని రోడ్డుపై నిరంతర త్వరణముతో నడుస్తున్న కారుకు కింద పేర్కొన్న వాటిలో ఏది సత్యము? ఆప్షన్ ఏ, యాక్సిలరేషన్ ఆఫ్ ది కార్ ఇస్ 0. కారు యొక్క త్వరణం 0. తప్పు కదండి, ఇది ఆల్రెడీ త్వరణం ఉంది అంటున్నారు. ఆప్షన్ బి, వెలాసిటీ ఆఫ్ ది కార్ ఇస్ 0. కారు యొక్క వేగం 0. త్వరణం ఉన్నప్పుడు వేగం 0 అవుతుందా? కాదు. ఆప్షన్ సి, యాక్సిలరేషన్ ఆఫ్ ది కార్ ఈస్ కంటిన్యూస్లీ చేంజింగ్. కారు యొక్క త్వరణము నిరంతరం మారుతూ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆప్షన్ నెక్స్ట్ వన్. ఆప్షన్ డి, వెలాసిటీ ఆఫ్ ద కార్ ఈస్ కాన్స్టెంట్లీ చేంజింగ్. ఆప్షన్ డి, కారు యొక్క వేగం నిరంతరం మారుతుంది. కారు యొక్క వేగం నిరంతరం మారడం వల్లనే దానికి త్వరణం ఉంటుంది. కాబట్టి త్వరణం ఉండాలంటే వేగం నిరంతరం మారుతూ ఉండాలి. అందుచేత ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. క్వశ్చన్ నెంబర్ 2. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేస్ కెన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ when the angle of incidence is greater than the critical angle take place when light travels from? కింద పేర్కొన్న ఏ సందర్భాల్లో కాంతి సంపూర్ణాంతర పరావర్తనము పతన కోణం యొక్క విలువ సందిగ్ధ కోణము కంటే ఎక్కువైనప్పుడు జరుగును? కాంతి దీని నుండి దీనికి ప్రయాణించినప్పుడు. ఇక్కడ సింపుల్ అండి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే కాంతి ఏ యానకం నుండి ఏ యానకంలోకి ప్రయాణం చెయ్యాలి. ఇది ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి అర్థం. We know for total internal reflection of light rays must be traveling from denser medium to rarer medium. కాంతి కిరణాలనేవి సాంద్రతర యానకంలో నుండి విరళ యానకంలోకి ప్రయాణం చేయాలి. సాంద్రతర యానకము అనేటువంటిది ఎలా చెప్పగలం అంటే దాని పక్కన ఉన్నటువంటి యానకంతో పోల్చి మాత్రమే చెప్పగలం. సో గమనించినట్లయితే గ్లాస్ డైమండ్, గ్లాస్ అనేది గ్లాస్ నుండి డైమండ్ లోకి వెళ్ళాలి అంటున్నాడు. తప్పు. డైమండ్ టు ఎయిర్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎయిర్ టు వాటర్, రాంగ్.
ఎయిర్ టు గ్లాస్ రాంగ్. ఎలానో చూడండి. దీనికి సంబంధించి డెన్సార్ మీడియం, రేరర్ మీడియం, సాంద్రతర యానకము, విరల యానకము అని 2 యానకాలు. రైట్. కాంతి కిరణం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలి? సాంద్రతర నుండి విరల యానకంలోకి ప్రయాణించాలి. ఇందులో గ్లాస్ టు డైమండ్ అన్నాడు. గ్లాస్ అనేది ఏంటి? విరల యానకం. డైమండ్ అనేది ఏంటి? సాంద్రతర యానకం, డెన్సార్ మీడియం. కాబట్టి ఇక్కడ జరగదు. డైమండ్ టు ఎయిర్ జరుగుతుంది, ఎయిర్ టు వాటర్ జరగదు, ఎయిర్ టు గ్లాస్ జరగదు. జరగాలంటే ఇగో ఇలా ఉండాలండి. ఇందులో ఏదో ఒకటి సాటిస్ఫై కావాలి. చూడండి, ఎయిర్ వాక్యూమ్, శూన్యములోకి గాలిలో నుండి కాంతి ప్రయాణం జరగాలి. గాలిలో నుండి శూన్యంలోకి. లేదంటారా? వాటర్లో నుండి ఎయిర్లోకి ట్రావెల్ చేయాలి. లేదు. గ్లాసులో నుండి వాటర్లోకి ట్రావెల్ చేయాలి. లేదు. డైమండ్లో నుండి గ్లాసులోకి ట్రావెల్ చేయాలి. ఇందులో ఏదో ఒకటి సాటిస్ఫై చేయగలగాలి. చూడండి, ఇప్పుడు డైమండ్ టు ఎయిర్ అన్నారు. మరి డైమండ్ అనేది ఏంటి? సాంద్రతర యానకం, డెన్సార్ మీడియం. ఎయిర్ అనేది ఏంటి? రేరర్ మీడియం. సో ఇందులో నుంచి ఇందులోకి ట్రావెల్ చేసింది. కాబట్టి ఇక్కడ ఏది కరెక్ట్ అన్నప్పుడు అది సాటిస్ఫై చేసే కండిషన్ ఏది అంటే డైమండ్ టు ఎయిర్ ఓన్లీ. థ్యాంక్ యూ.